ప్రార్థన చేసుకుందామండి. అందరూ తనలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధికి మేమందరం వచ్చి ఉన్నాం దేవా. మీ యొక్క అమూల్యమైన మాటలు నేర్చుకోవడానికి తండ్రి మేము వచ్చి ఉన్నాం దేవా. మహాప్రభు, ఇదిగో తండ్రి మేము వింటున్నప్పుడు తండ్రి మీ యొక్క మాటలను తండ్రి మాకు కనువిప్పును కలుగ చేయండి తండ్రి. మా బ్రతుకుల్లో తండ్రి లోటుబాట్లను సరి చేసుకుంటూ తండ్రి మీరున్న నిత్యరాజ్యంలో తండ్రి మేమందరం ప్రవేశించడానికి తండ్రి మీ కృప సహాయం దయచేయమని తండ్రి త్వరలో నన్ను యేసు ప్రభువుల వారి పేరట అడిగి వేడుకున్నా మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. యేసు ప్రభుల వారి పుట్టుకకు కారణం ఏమిటి? యేసు ప్రభుల వారి భూలోకానికి రావడానికి గల కారణం ఏమిటి? అయితేనండి, మనిషి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడండి. మనిషి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడండి. మొట్టమొదటి ఆది దంపతులైన హవ్వ ఆదములండి దేవుని మాటను అతిక్రమించి ఏం చేశారండి? జీవవృక్ష ఫలాలు భుజించే అవకాశాన్ని కోల్పోయారండి. జీవవృక్ష భుజించే అవకాశాన్ని కోల్పోయారండి. మరి ఆజ్ఞను అతిక్రమిస్తే అంత ప్రమాదం అంటేనండి ప్రమాదమేనండి. దేవుని యొక్క మాటను అతిక్రమిస్తే ప్రమాదమేనండి. దేవుడు ఒకసారి మోషే గారితో చెప్తారండి, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, బండ నీళ్ళు ఇస్తాయంటేనండి ఏం చేస్తారండి? బండను కొడతారండి. అప్పుడు ఏమైందండి? మోషే గారు కనానికి వెళ్ళకుండా దేవుడు వెళ్ళనివ్వడండి. అదేవిధంగా అండి సౌలుని అమోనీల విషయంలో నువ్వు వెళ్ళి సమస్తమును కూడా మొత్తాన్ని నాశనం చేయమని దేవుడు చెప్తాడండి. చెప్పినప్పుడు ఏం చేస్తాడండి? నీచిమైన వాటిని బలిగా చేసి మిగిలిన వాటిని ఉంచుతాడంటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటను కానీ మనం వినకపోతేనండి ఏమవుతుందండి? పాపమండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం ఎప్పుడైతే పాపాన్ని చేసామోనండి దేవునితో మన యొక్క సంబంధాలు తెగిపోతాయండి. ఇక దేవుడు మన వైపు చూడను కూడా చూడండి. మరీ ముఖ్యంగా ముందుగా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటేనండి మనం సర్వశక్తిలో ఉన్నామండి. సత్యంలో ఉన్న మనం, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్న మనం పాపానికి బలి అయితే దేవుడు క్షమించడండి, మనల్ని అస్సలు వదిలిపెట్టడండి. అదేవిధంగా అండి మనం బోధకులుగా కూడా ఉన్నామండి. ఈరోజు మనం చెప్తున్నామంటేనండి మనకు కఠినమైన శిక్ష అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి దేవుని యొక్క ఆజ్ఞను మనం మీరకూడదండి. మీరితే ఏమవుతుందండి? దేవుడితో మనకి సంబంధాలు తెగిపోతాయండి. అదేవిధంగా అండి మనుషులతో సంబంధాలు తెగిపోతే ఏమవుతుందండి? గొడవలండి, రక్తపాతాలండి. మనకి తెలుసండి, పాకిస్తాన్తో మనకి భయంకరమైన యుద్ధాలు జరిగాయండి. అనేక మంది సైనికులు ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితి అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులతో మనకి సంబంధాలు తెగిపోతే గొడవలు జరుగుతాయి. మరి దేవునితో మనకు సంబంధం తెగిపోతాయండి, అతి భయంకరమైన పరిస్థితి అండి. కాబట్టి మనందరం నేర్చుకోవాలండి, దేవుడి చేతిలో పడటం చాలా భయంకరమైన విషయం అండి. అదేవిధంగా అండి ధనవంతుడు చనిపోయాడండి. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? వినట్లేదేంటండి? ఎవరో సమాధానం చెప్పండి, వినట్లేదా? అంటే ప్రియమైన దేవుని పిల్లల, ధనవంతుడు చనిపోయి వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడండి. ధనవంతుడు ఏం చేశాడండి? తిరుచు త్రాగాడు అంటండి. అదే ఇప్పుడు మన న్యాయస్థానాలు ఉన్నాయండి.
న్యాయస్థానాల్లోకి వెళ్ళి నేను తిన్నాను త్రాగానంటే ఏ న్యాయస్థానం శిక్ష వేస్తుందండి? వేయరండి. ఎందుకని శిక్ష వేయరండి? వాడు ఇష్టమండి అని పక్కా దోషేస్తాను. మరి దేవుడు ఏంటంటే మరి శిక్ష చేశాడంటే అతనికి ఇష్టమనుసారంగా అతను బతికాడండి. అతనికి ఇష్టానుసారంగా అతను బ్రతకడం వల్ల ఏమవుతుందండి? దేవుడికి ఇష్టానుసారంగా లేకపోయాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటేనండి, మన దేవుని ఆజ్ఞని మీరి పాపానికి లోనవుతున్నామండి. ఎప్పుడైతే పాపానికి లోనయ్యామనండి దేవుడు మనకు దూరం అయిపోతాడండి. అదేవిధంగా ఇశ్రాయేలీయులు ఆ రోజు నేను ఒక్కడే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్నే పూజించండి అని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశారండి? అష్టారోతి దేవతలను పూజించారండి. పూజించినప్పుడు ఏమవుతుందండి? దేవుడు వాళ్ళని విడిచేశాడండి. అలాగేనండి. కాబట్టి అండి మనం దేవునితో సంబంధాన్ని కోల్పోకుండా ఎప్పుడు అంటి పెట్టుకుని ఉండాలండి. అదేవిధంగా అండి పాపం అనే మరకండి, పాపం అనే మరకను మనం అంటించుకుంటే అది పోదండి. ఒక టీ మరక అంటించుకున్నాం అనుకోండి, అది డ్రై క్లీనింగ్ చేస్తే పోతుందండి. అదేవిధంగా ఇంకు మరక కానీ నూనె మరక కానీ ఇలా ఏ మరకనైనా అంటించుకుంటేనండి డ్రై క్లీనింగ్ చేసి కొన్ని కెమికల్స్ పంటితే పోతుందండి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, పాపం అనే మరకను కానీ మనం అంటించుకున్నాం అనుకోండి అది పోదండి. ఇది మరకలు అన్నట్లు కన్నా తాత ముత్తాతండి పాపం అనే మరకండి. ఎంత భయంకరమైన పాపం అనే మరకండి. మరి ఈ పాపమైన భయంకరమైన మరకను పోగొట్టడానికి దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారిని భూలోకానికి పంపించడం అనేది జరిగిందండి. ఈరోజు మనం చేసుకుంటున్న క్రిస్మస్ అండి, దాంట్లో ఉన్న పరమార్థం అదేనండి. ఎందుకు పంపించాడండి యేసు ప్రభుల వారిని దేవుడు? ఎందుకు పంపించాడండి? మనం చేసిన పాపాలు పోవాలని యేసు ప్రభుల వారిని దేవుడు పంపించడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రిస్మస్ అనగానేనండి అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారండి. అదేవిధంగా ఆ రోజు మాంసాలు బిర్యానీలు అన్నీ చేసుకుని హ్యాపీగా ఉంటారండి. ఆ రోజు పెద్దలు ఏం చేస్తారండి, కొంతమంది తాగొచ్చి ఫుల్గా తాగేసి వస్తారండి. ఇక ఒక్కరోజే కదా పండగ అంటారండి. దేవుడు ఒక్కరోజే తాగమన్నాడండి, ఫుల్గా తాగేసి వచ్చి ఆ రోజే గొడవలు అవుతాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి అండి దేవుడు తాగి రమ్మని లేదు, పండగ చేసుకోమని లేదండి. దేవుడికి కావాల్సింది ఏంటండి? మన యొక్క బ్రతుకు మారాలండి. మనం పాపానికి దూరంగా ఉండాలనే ఒక ఆలోచనతో యేసు ప్రభుల వారిని దేవుడు భూలోకానికి పంపించాడండి. అదేనండి లోకాసు వార్తలు ఉంటుందండి, దావీదు పట్టణం మందు నేడు మన కొరకు రక్షకుడు ఉదయించాడండి. మనందరి పాపాల కొరకు యేసు ప్రభుల వారు ఉదయించడం అనేది జరిగిందండి. యోహాను సువార్త 14:27 యోహాను సువార్త 14:27 శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించట్లేదు. దేవుడు అంటండి శాంతిని ఇస్తున్నాడు అంటండి. శాంతి అనగానే లోకం ఇచ్చే శాంతి కాదంటండి. మనకిచ్చే దేవుడు పరలోకం అనే శాంతిని మనకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. మనం పోయిన వారం నేర్చుకున్నామండి ఆరోగ్య అమ్మ అండి. అమ్మ ఎక్కడికి వెళ్ళి వస్తున్నామంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నానమ్మ అంటే ఆవిడ బ్రతుకులో ఆరోగ్యం లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు. పేరు ఆరోగ్యమ్మే కానీ ఒంట్లో ఆరోగ్యం లేదు. సమాధానం ఎప్పుడు మాకు ఇది విచారంగానే ఉంటుంది. అంటే ఆ బ్రతుకులో సమాధానం లేదు. అదేవిధంగా అండి శాంతి అంటండి ఆవిడ పేరు. ఆవిడ బ్రతుకులో శాంతి లేదంటే అన్ని గొడవలేనంటే ఎప్పుడు చూసినా గొడవలేనంటండి. కానీ దేవుడు మనకు శాంతిని ఇస్తున్నాడండి. ఆయన నమ్ముకుంటే, యేసు ప్రభుల వారిని నమ్ముకుంటే, ఆయన కోసం బ్రతికితే మనకి ఏమి ఇస్తున్నారండి? శాంతిని ఇస్తున్నారంటండి. ఇంకో మాట చూసుకుందామండి. 1 యోహాను 2:2 1
2వ అధ్యాయం 2వ వచనం అండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చాలన్నా, మన పాపములకు దేవుడు యేసు ప్రభులు వారు ఏమై ఉన్నారండి? శాంతికరమై ఉన్నారంటండి. మన పాపాలకి అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభులు వారి భూలోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటండి? యేసు ప్రభులు వారి భూలోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటండి? శాంతిని అనుగ్రహించడానికి, అదేవిధంగా మనము చేసిన పాపాలను కడగడానికి యేసు ప్రభులు వారి భూలోకానికి రావడం అనేది జరిగిందండి. నేటి క్రైస్తవులండి ఆ యొక్క పరమార్థాన్ని మర్చిపోయి తినుచు త్రాగుచున్నారండి, ఎంజాయ్ చేస్తున్నారండి. క్రిస్మస్లని, సెమీ క్రిస్మస్లని, కొత్త బట్టలని, క్రిస్మస్ తాత అని అండి, అదేవిధంగా స్టార్లని అనేక విధాలుగా మనిషి యేసు ప్రభులు వారు రాకడ యొక్క పరమార్థాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పాపాన్ని అంటించుకోకుండా పాపానికి దూరంగా ఉంటూ దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలని నా కొద్ది మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, మా దేవ, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారిని అయ్యా మీరు ఎందుకు పంపించారో ఆ యొక్క పరమార్థాన్ని నేటి సమాజం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది దేవా. అయ్యా ఇదిగో తండ్రి, ఈరోజు మీ పిల్లలకు తండ్రి యేసు ప్రభుల వారు రాకడలో ఉన్న పరమార్థాన్ని మేము వివరించాను తండ్రి. దేవా, నిజముగా తండ్రి మేము చేసిన పాపాలకు తండ్రి మీరు యేసు ప్రభుల వారిని పంపించడం జరిగింది దేవా. నిజముగా తండ్రి మా బ్రతుకులో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటాయి తండ్రి, మేము పాప భూమిలో కోరుకుపోడు తండ్రి, మమ్మల్ని దయతో క్షమించి తండ్రి మీ కొరకు బ్రతికే మనసులు మా అందరికి దయచేయండి తండ్రి. మీ కొరకు బ్రతుకుతూ మీరున్న నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి తండ్రి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభుల వారి పేరు అడిగేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.